రైటర్ అనుకుంటా, ఇంకెంతమందిని పంపిస్తాడు ఈ ప్రొడ్యూసర్. వీడెంత సీరియస్గా ఉన్నాడు. కొంప తీసి పోలీసుడా, పరిస్థితి అంటే పక్క పోలీసుడే. వద్దు సార్, పర్లేదు, మీరు ఉంచుకోండి. తీసిన డబ్బులు ఇచ్చే వదిలేస్తాడేమో. ఇదిగోండి సార్. అమ్మయ్య, పర్సులో పెట్టుకున్నాడు, వెళ్ళిపోతాడేమో. సార్ పర్లేదు. నేను వెళ్తా సార్. రే ప్రసాద్, వాడికి నాతో పోటీ పడే అర్హత ఉందంటావా? అంత లేదు. వాడి జోన్ రెంట్ కనుక్కో. కనుక్కోండి. పలకట్లేదు సార్, మళ్ళీ ట్రై చేస్తా. మీ జోన్ రేంట్ అని అడుగుతున్నారు. చెప్పట్లేదు సార్. వాడి వాటం చూస్తుంటే నాతో పోటీ పడే అర్హత ఉన్నట్టే ఉంది. ఓహో సార్, మీకు దండం పెడతాను సార్, ఇంకెప్పుడు దొంగతనం చేయండి సార్. వద్దు సార్. వద్దు సార్, వద్దు సార్, వద్దు సార్, వద్దు సార్, నేను ఇంకెప్పుడు చేయను సార్. సార్ సార్ సారీ సార్, సార్ ఇంకెప్పుడు చేయను సార్. ఇంకోటి సంఖ్య కొడతాడేమన్నారు. ఆ గురుగారు, చెప్పు చలపతి. 12:30 అయింది, అడ్వాన్స్ ఇచ్చేయమంటారా? ఇవ్వచ్చు. ఓకే గురుగారు. ఈసారి మరో బ్లాక్ బస్టర్ కొడుతున్నామని మీ గురుగారికి చెప్పండి. ఇక్కడ అందరికీ కావాల్సింది బ్లాక్ బస్టర్లే సార్, లేకుంటే మనం ఎవరికీ అవసరం లేదు. అవునా? సార్ ఒక్క నిమిషం సార్, ఇప్పుడే వస్తాను. మోహన్ గారు చెప్పండి. మోహనా? ఇప్పుడు ఇటు కూడా వస్తున్నాడా? మోహన్ అంటే ఎవడో? స్నానం చేసి రెడీ అవ్వాలి. అవుదాం. ఏం యాదగిరి, అందరూ మౌనంగా ఉన్నారని చూస్తున్నావా? తుఫాన్ వచ్చే ముందు కూడా వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది.
ఇప్పుడేగా ఆట మొదలైంది. అడుగడుగున ఆట తీరు వేరే ఉంటుంది. చూడు. ఇక్కడ జరిగిన దాన్ని బట్టి చూస్తే నాకు ఒకటి అర్థమైంది. ఎవరి కథ బాగుందో సెలెక్ట్ చేయడం కోసం మనం కథల గురించి ఆలోచిస్తూ కూర్చుంటే అయ్యే పని కాదు. మరి అయితే ఇప్పుడు ఏం చేయాలి? గేమ్ ఆడాలి. గేమా? గేమ్? నేను ఒప్పుకోను. మీరు ఒప్పుకోరు సార్, మీరు ఒప్పుకోరు. పోనీ కథను సెలెక్ట్ చేయడానికి మీ దగ్గర ఉన్న ఐడియా ఉందే? లేదు. మనకి ఇచ్చిన టైంలో కథను ఓకే చేసి ప్రొడ్యూసర్ గారికి చెప్తా అనే నమ్మకం మీలో ఎవరికన్నా ఉందే? పోనీ ఇంకేమైనా ఐడియాలు ఉన్నాయా? ఉంటే చెప్పండి. లేదు. అయితే నా దగ్గర ఓ బ్రహ్మాండమైన ఐడియా ఉంది. అందరి పేర్లు రాసి చీటీలు వేస్తాం. చీటీ తీసినప్పుడు ఎవరి పేరు వచ్చిందో వాళ్ళు 1 minute గేమ్ ఒకటి డిజైన్ చేయాలి. ఆ గేమ్ మనలో ఒకళ్ళు ఎలిమినేట్ అయ్యే విధంగా ఉండాలి. ఆ గేమ్ను అలా ప్లాన్ చేయలేకపోయినా, ఆ గేమ్లో ఎవరైనా ఎలిమినేట్ అవ్వకుండా అలా డిజైన్ చేసినా వాళ్ళు ఎలిమినేట్ అవుతారు. ఓడిపోయిన వాళ్ళు ఓడిపోయినట్టు అరవకుండా వెళ్ళి బయట కూర్చోవాలి. బయట కూర్చున్న వాళ్ళు మాట్లాడకూడదు. మీరందరూ ఓకే అంటే చెప్పండి, గేమ్ స్టార్ట్ చేద్దాం. గేమ్ మధ్యలో మాట్లాడుకోవచ్చా? పక్కన వాళ్ళతో మాట్లాడితే ఎలిమినేట్. ఒకరికొకరు హెల్ప్ చేసుకోవచ్చా? హెల్ప్ చేసినా కానీ ఎలిమినేట్ అవుతారు. ఎలాంటి గేమ్స్ ఉండాలి? మనం డిజైన్ చేసిన గేమ్ ఎదుటి గేమ్ ఒకేలా ఉండకూడదు. గేమ్ ఆడటం రాదు, నేను గేమ్ ఆడలేనన్నా కానీ ఎలిమినేట్ అయినట్టే. ఎవరికి ఇష్టం లేదా? నాకు ఓకే సార్. నాకు ఓకే. నాకు ఓకే. నాకు ఓకే. నాకు ఓకే. ఎరా డ్రైవర్ విధవా, అంతమంది చేతులు ఎత్తకుండా ఉంటే నువ్వు ఒక్కడే చేతులు ఎత్తే మొగోడు అనుకుంటున్నావా? నీ సంగతి చూస్తాను. అసలు కథ మొదలవుతుంది చూడు. వాళ్ళు ఆడేది గెలవడానికి కాదు, మనతో రావడానికి. చావు కూడా ఒక ఆటే కదా. దీంట్లో అందరి పేర్లు రాశాను. ఆల్ ది బెస్ట్. ఆగండి. మనలో కేవలం వయసులో పెద్ద అయిన సామూర్తి గారు తీస్తారు. తీయండి సార్, చూసింది చాలండి. తీయండి. తేజ, యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఎస్. ఇప్పుడు కాసేపట్లో బాయ్ వచ్చి మనందరికి టీ ఇస్తాడు. మనమందరం 1, 2, 3 అనుకుని ఒకేసారి తాగడం స్టార్ట్ చేయాలి. ఒక డ్రాప్ కింద పడకూడదు, ఒక డ్రాప్ కప్లో మిగిలకూడదు. తాగడం కంప్లీట్ అయిన వాళ్ళు వాళ్ళ కప్ని టేబుల్ మధ్యలో పెట్టేయాలి. ఎవరైతే చివరిగా మిగులుతారో వాళ్ళే ఎలిమినేట్ అయినట్టు. ఓకే, దిస్ ఇస్ ద గేమ్. ఓ గాడ్. ఏంటి నవ్వుతున్నావు? టీ తాగడం కూడా ఒక గేమ్ అనుకుంటున్నావా? అసలు తమాషా ఇప్పుడుంది చూడు. ఇంకేమైనా కావాలో చెప్పండి. ఓకే, స్టార్ట్ చేద్దాం. 1, 2, 3. ఇదేంటి సాల్ట్ వేసాడు? పెరుమాల్ తాగేశాడు, పెరుమాల్ గెలిచేశాడు. యాదగిరి, నువ్వెంతరిసినా వాళ్ళకి వినపడదయ్యా. ఎందుకు? అప్పుడే తాగేసావు నువ్వు? ఊసిందా? అయితే దొరికింది. రేఖారాణి గారు గేమ్ లోంచి ఎలిమినేట్ అయిపోయి పక్కన కూర్చొని ఎవరు గెలుస్తారా అని చూస్తారు. నేను వెళ్తుంది రూమ్ లో నుంచి కాదు, గేమ్ లో నుంచే. గుర్తుపెట్టుకో. ఇది రేఖారాణి కాదు, రౌడీ రాణి. ఆగరా ఆగరా, పోలీసు పరిచయ కొట్టేస్తావరా? అయిపోయావు రే, అక్కడే ఉండరా రే. ఆగరా,
ఈ రోజు నా చేతికి దొరికావో అయిపోయావురా. రే అక్కడే ఉండు, ఆగమంటున్నానా? సార్ 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 మా మెంటల్ హాస్పిటల్ నుంచి ఒక పిచ్చోడు కనపడుకుంటూ పోయాడు. మీకేమైనా కనిపించాడా సార్? రే పర్సు పోయి అల్లాడుతుంటే మధ్యలో మీ గోలేంట్రా? సార్ 2 రోజులు చదువుతున్నాం సార్ పిచ్చోడు కోసం. బాబాయ్ బాగా డ్యూటీ చేసినట్టున్నాడు. మరి అమ్మ ఈ పోలీసులు నన్ను వదిలేరు బాబు. ఇదేదో బాగుంది ప్లీజ్ ఇక్కడ రాకుందాం. చెయ్యాలి. సినిమా పోస్ట్ ఉందేంటి? రైటరా సార్? రైటర్ అంటున్నాడేంటి? రైటరే కదా, మిగతా రైటర్స్ కూడా వచ్చారు సార్. బయటికి వెళ్తాను, పోలీసులు ఉన్నారు. రండి సార్ లోపల కూర్చోండి. ఇదేదో సినిమా ఆఫీస్లో ఉంది. వీళ్ళేమో నన్ను రైటర్ అనుకుంటున్నారు. ఈడవుడు సావడానికి వచ్చిండు. వాస్తు పిక్చర్ అనుకుంటా ఎదుగుతున్నాడు ఆడ కూర్చోవాలని. హలో, మీరు వాస్తుని బాగా ఫాలో అవుతారు అనుకుంటారు. రండి ఇక్కడ వాస్తు ప్రకారం బాగా కూర్చోవచ్చు. అబ్బో ఎన్నాళ్ళైంది ఫీల్డ్ లో ఉండబట్టి? చిన్నప్పటి నుంచి. ఎప్పుడు కనపడలేదంటో. కనపడితే దొరికిపోతాం. ఏంటి అర్థం కాలేదు? అర్థం అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఓహో, ఏం పేరు? గంగులు. అమ్మో, అలా ఉందేంటి పేరు? నీదేం పేరు? ప్రసాద్. మరి అదేంటి అలా ఉంది అంటే నేను అనలేదు కదా. అబ్బో చమత్కారం. ఏ ఊరు మీది? మీదే ఊరు. మా ఊరు పెద్దోనికి ఎదురు ప్రశ్న. సార్ నీ స్క్రిప్ట్ ఏది? నీ స్క్రిప్ట్ ఎక్కడ? ఇదిగో నాది ఎక్కడ. అక్కడ అంటే నువ్వు బుర్రలోనే రాసుకుంటావా? అంటే నీకు పెన్ను పేపర్లు ఏం అవసరం లేదా? సీన్ అడిగితే బుర్రలోంచి తీసి ఇచ్చేస్తావా? ఎవడన్నా డైలాగులు రాయాలన్నా అక్కడికి వచ్చి రాయాలా? అసలు నువ్వు అసిస్టెంట్ పెట్టుకుంటే. సార్ నేను ఇప్పుడే పరిగెట్టుకుంటూ వచ్చాను సార్, కొంచెం గ్యాప్ ఇవ్వండి సార్. మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే కొంచెంసేపు ఆగడగండి, నేను ఇక్కడే ఉంటాను కదా. పరిగెత్తుకుంటూ వచ్చావా? ఎందుకు పరిగెత్తుకుంటూ వచ్చావు? కుక్క ఏమన్నా వెంటబడిందా? అది దాని వెనక నువ్వు పడ్డావా? గొప్ప తీసుడు దొంగవా ఏంటి? పోలీసులు వెనకబడ్డా? ఒక్క నిమిషం భయ్యా, నువ్వేమనుకోపోతే నువ్వు ఇక్కడ కూర్చుంటా, నేను అక్కడికి కూర్చుంటాను. వాడు వచ్చి 4 ఏళ్ళైంది వాడొద్దు. నువ్వే చిన్నప్పుడు నుంచున్నావు, ఇక్కడే కూర్చో. మన ఎదురుగుండా ఏ మొగాడైనా వచ్చి నుంచుంటాడేంట్రా? నుంచోలేడు, ఎందుకంటే మనది లేడీస్ ఆఫీస్. ఈడెవడు? పర్సా నాది కాదు, థ్యాంక్ యూ. ఈ పర్సా ఎక్కడ దొరుకుతుందానా? అదిగో అక్కడ దొరుకుతుంది. అయ్యి బాబోయ్, అదేడే బాబు అలా కొట్టు. పర్సు నర్సా లావా లావుపాటికి ఏది లావుగా ఇటు వెళ్ళిందా లేదని అడుగుతున్నావా? మళ్ళీ కొట్టేవేంటయ్యా? అది కాదా మరి ఏంటయ్యా? పర్సు నర్సు. అయిపోయి ఓ లావుగా ఉండే అబ్బాయా? ఈ పర్సు పోగొట్టున్న లావుగా ఉండే అబ్బాయి ఇలా వెళ్ళాడా అని అడుగుతున్నావా? అయిపోయి నాకు కూడా తెలివి పెరిగిపోతుంది. ఇలా వెళ్ళాడు. ఇంకొట్టకే సిగరెట్ నా దగ్గర ఉంది. ఏడేనా? ఇంతకీ మీరేం జోనర్ రాస్తారు సార్? మీదేది యాక్షన్ డ్రామా అంటే? అంటే మీరు అంతా మైకం కనపడతారా? ప్యాంట్ షర్ట్ వేసుకుంటే యాక్షన్ సబ్జెక్ట్ రాయకూడదా? నాకు ఫైట్ అంటే బాగా ఇష్టం అండి. మా ఆవిడతో అదే చేస్తుంటా, అలా అలవాటు అయిపోయింది నాకు. ఈ లెక్కన మనం కదిలేస్తాన్ని మటర్లు దొంగతనాలు అనమాట. క్రైమ్ డ్రామా అనమాట. పట్టేశారనమాట. అవునండి, క్రైమ్ జోనర్ లో మనీష్ చూసారా? మనీష్ వెస్ట్ అంటే చూసానండి, చాలా బాగుంటది. దాంట్లో పోలీసు. ఆ పోలీస్ క్యారెక్టర్ తీసుకుని విలన్ క్యారెక్టర్ రాసా. దాంట్లో రియా క్యారెక్టర్ చేసిన హీరోయిన్ కు పెట్టా. అవునండి, నెక్స్ట్ సీజన్ ఎప్పుడు అంటారు? ఎప్పుడు సెకండ్ సీజన్ లో 3వ ఎపిసోడ్ లో దొంగ క్యారెక్టర్ ఉన్నాడుగా, అది చంపడం మీరు కరెక్ట్ అంటారా? మీరు చుంకర చుంకి చూసారా? చుంకర చుంకీనా? చుంకర చుంకి చూడలేదా? దేంట్లో వస్తుందండి? చుంకర చుంకి దేంట్లో వస్తుందో తెలీదా? డైరెక్టర్ ఎవరండి? చుంకర చుంకి డైరెక్టర్ ఎవరో తెలియడం ఏంటంటే, నాకు సిగరెట్ వద్దు. చుంకర చుంకి చూడనోడి దగ్గర సిగరెట్ తీసుకున్నాను బాబా, నాకు వద్దు. కొట్టుకోకండి ప్లీజ్. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉన్న పనులన్నీ పక్కన పెట్టి చుంకర చుంకి చూడండి. చూసినాకే నాతో మాట్లాడండి. అదే చూడాలంటే చెప్పాలి కదా. చుక్కర చుంకి అంటే అంత గొప్ప సినిమానా? రే ఇక్కడ ఎవరు చుంకర చుంకి చూడలేదంట్రా? అమ్మయ్యా, నేను సేఫ్. హలో గూగుల్, చుంకర చుంకి. గంగులు గారు, ఏం చుంకి అండి? చుక్కర చుంకి. నేను చెప్పేది అర్థం కావట్లే, మీరు ఒకసారి చెప్పరా?